హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో రాగి పిండితో ఎంతో హెల్తీగా టేస్టీగా రాగి రొట్టెను తయారు చేసుకుందాం. ఈ రాగి రొట్టెను వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ రాగి రొట్టెను మనము డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, వేయించుకున్న నువ్వులు 2 స్పూన్స్ దాకా వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని చిన్నగా తురుముకొని వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకొని పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఇక్కడ ఆకుకూర కావాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. మెంతి కూర కానీ లేదా మునగాకు కానీ వేసుకొని చేసుకున్న ఈ రాగి రొట్టెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము హాట్ వాటర్ తీసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకోవడం వలన మనము రాగి రొట్టె చేసుకునేటప్పుడు మనకు బాగా వస్తాయి. ఈ విధంగా కలిపి మనము 15 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము రాగి రొట్టెలు తయారు చేసుకుందాం. ఇప్పుడు కావాల్సినంత పిండి తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని రాగి రొట్టెలను ఒత్తుకోవాలి. దీనికోసం మనము ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా నాప్కిన్ కానీ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ మనము పిండేసి దాని మీద ఇప్పుడు ఈ రాగి రొట్టెను చేసుకోవాలి. అలాగే చేతులకు కొద్దిగా వాటర్ అద్దుకొని ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా వద్దు అనుకుంటే బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కు కొద్దిగా ఆయిల్ రాసి అలాగే చేతులకు కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని అయినా ఈ రాగి రొట్టెను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ రాగి రొట్టెను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా కాలేంత వరకు ఉంచాలి. తర్వాత ఇంకొక సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసి అదే విధంగా బాగా కాల్చుకోవాలి. ఈ రాగి రొట్టెలు చేసుకోవడానికి మనకు టైం అయితే ఎక్కువగానే పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రాగి రొట్టె రెడీ. ఇంకొక రొట్టె కూడా తయారు చేసి చూపిస్తున్నాను. మనం అదే క్లాత్ని మరి వాటర్లో తడిపి అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి ఈ విధంగా కావాల్సిన సైజులో పిండి తీసుకొని రాగి రొట్టెను చేసుకోవాలి. ఇది మనకు మరీ పల్చగా ఉండొద్దు, అలాగని మరీ మందంగా ఉండొద్దు. అలాగే ఫస్ట్ టైం చేసుకున్న వారైతే కొద్దిగా చిన్న సైజులో చేసుకొని చూడండి. అదే విధంగా మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రొట్టెను కూడా తయారు చేసుకుందాం. రాగులలో మనకు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మనకు రాగులు ఎముకలు బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాగులు మనకు వెయిట్ లాస్కు కూడా హెల్ప్ చేస్తాయి. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతాయి. మీరు కూడా ఈ రాగి రొట్టెను తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.